ఒమెన్ తీరంలో భారత నౌకలపై యుఎస్ దాడులు చేయడంపై కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు సమర్థనీయం కాదన్నారు. ఇక మొన్న ఒమెన్ తీరంలో యుఎస్ నేవీ జరిపిన దాడిలో 3 భారతీయులు మృతి చెందారు. ఈ ఘటనను జైశంకర్ తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఒమెన్ తీరంలో భారతీయులున్న నౌకపై ఇరానే దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. హర్మూజ్ వీడుతున్న భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందన్నారు. తమ దిగ్బంధాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురును రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ఆ నౌకలపై దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయినప్పటికీ ట్రంప్ ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ట్రంప్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఇరాన్. భారతీయుల మరణానికి యుఎస్ను జవాబుదారీగా చేయాలన్నారు. భారతీయ నావికులున్న నౌకలపై అమెరికా దాడులను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటారెస్ కూడా ఖండించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.